ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని పాడవకుండా నిల్వ ఉండాలంటే, ఇలా ఉడకబెట్టి టమాటా పచ్చడి ఒకసారి చేసి చూడండి. చాలా బావుంటుంది. మేమైతే కేజీ టమాటోస్ తీసుకున్నాము. దాంట్లో నీరు మొత్తం మగ్గిపోయేంత వరకి ఉంచాలి. ఉంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2, 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మేము పోపులో ఇంగువ కూడా యాడ్ చేస్తున్నామండి. కొంచెం హెల్త్‌కి మంచిది కదా అని. అండ్ వెల్లుల్లి గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందాక టమాటోస్ మగ్గిపోయాయి గదా! అవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. అండ్ కేజీ టమాటోస్‌కైతే ఒక గ్లాస్ కారం పడుతుందండి. అండ్ ఒక గ్లాస్ ఉప్పు తీసుకోండి. అండ్ వీటికి ఒక హాఫ్ గ్లాస్ జీలకర్ర మెంతుల పొడి అండ్ ఆవ పొడి తీసుకోండి. సరిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఫైనల్‌గా అయితే ఇలా పోపేసుకోండి. కొంచెం ఎండుమిరపకాయలేసుకొని ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ఇది లేకుంటే మనకి అసలు ఒక్క ముద్దైనా తినాల్సిందే ఖచ్చితంగా. ఎన్ని పచ్చళ్ళున్నా కూడా. టేస్ట్ అయితే చాలా బావుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.